తెలిసి ఎవరికి అన్యాయం చెయ్యకండి. చేతనైతే 10 మందికి సాయం చేయండి, మంచి చేయండి, న్యాయంగా ప్రవర్తించండి. అన్యాయం వద్దు. అక్కడ అన్యాయం జరుగుతుందంటే పారిపోండి దూరంగా. ఎందుకో తెలుసా? లేదా నువ్వు నీ కుటుంబం అన్యాయం అయిపోద్ది ఏదో ఒక రోజు. అందుకే డబ్బులు సంపాదించేవారు తీరని రోగాలతో చచ్చిపోతుంటారండి. నల్లధనం ఉన్నా సరే భయంకరమైన ప్రమాదాలు చచ్చిపోతుంటారండి. వద్దండి. ప్రపంచ న్యాయస్థానాలకు మించిన తెలియని క్రీస్తు న్యాయపీఠం, ఒక న్యాయపీఠం ఉందని ప్రపంచానికి తెలుసా? మాకేంటండి, సుప్రీంకోర్టు జడ్జి మా బంధువు అనుకున్నారా? హైకోర్టు జడ్జి మా బంధువు అనుకున్నారా? నో, వీళ్ళు బంధువు కాదు. దేవుణ్ణి బంధువు చేసుకో. నిజమైన న్యాయమూర్తి అని యేసును బంధువుగా స్వీకరించు. ఆయనే కదా నీ బంధువు. ఏంటి ఆ బంధువు? రక్త బంధువు. తన రక్తాన్ని సిలువలో కార్చి నీతో బంధరికాన్ని కలుపుకున్నాడండి. కాదా? యేసు మన బంధువు కాదా? అవును, యేసు మన బంధువు. ఆ బంధువును వేడుకోండి, శరణం, మీకు న్యాయం చేసి పెడతాడు.